నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ సంచలన ప్రకటన చేసిందనమాట. అలాగే తన యొక్క మనసులో ఉన్న కోరికను కూడా బయట పెట్టడం జరిగిందనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో మేము చెప్పినట్లు వింటే కానీ ఇప్పుడే మీ పైన దాడులు ఆపేస్తామని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడైతే ప్రకటించడం జరిగింది. వివరాల్లోకి వెళితే అమెరికా ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇరాను కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతూ ఉంది. తమ పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ హెచ్చరికలు జారీ చేశారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన దాడులు ఆగాలన్నా, శాంతి అభివృద్ధి నెలకొనాలన్నా తాము చెప్పినట్లు వినాలన్నారు. తమ యొక్క గగనతలాలను ఉపయోగించుకోవడానికి అమెరికా మరియు ఇజ్రాయెల్కు అనుమతి ఇవ్వద్దని చెప్పేసి బెహ్రెన్, కువైట్, ఖతార్, సౌదీ, యుఏఈ, జోర్డాన్ ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు ఆయన సూచించడం జరిగింది. ఎవరైనా సరే కానీ మా మాట వినకుండా అమెరికాకు ఎవరైనా ఎయిర్ బేసులను ఉపయోగించుకునే అవకాశం ఇస్తే కానీ ఆ దేశాలపైన మేము భీకరమైన దాడులు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఆ దేశ అధ్యక్షుడు పెజిక్షియాన్ గారు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఒక హెచ్చరిక జారీ చేశారన్నమాట. ఆ రెండు దేశాలకు ఎవరు మీ యొక్క ఎయిర్ బేసులను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వద్దండి. ఏ దేశం పైనైనా సరే తాము ముందస్తు దాడులు చేయబోము, తమ అణు ఆర్థిక కేంద్రాలపైన లక్ష్యం చేసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. శత్రువులకు సహకరించిన ఏ దేశాన్ని కూడా మేము వదలబోమని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇజ్రాయిల్ మరియు అమెరికా దేశాలకు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి, వారికి అండగా నిలుస్తూ ఉన్నాయని మాకు తెలిస్తే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద భారీ దాడులు చేస్తామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు అయితే తెలపడం జరిగింది. గతంలో కూడా ఇరాన్ అధ్యక్షుడు మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పి మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయబోము, ఇప్పటి వరకు చేసిన దాడులకు క్షమాపణ కోరుతూ ఉన్నామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు అయితే తెలపడం జరిగింది. ఆయన చేసిన కేవలం ఒక గంటలోపే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసిందనమాట. ప్రస్తుతం ఈయన మాటలకు విలువ లేదని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అనుమతి ఇస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.